దేవి గారు ఏమో తమలో తాము పరవశించి పాడుకుంటున్నారే. దొంగ పిల్లి లాంటి వారండి. ఈ వైపు నుండి వస్తారేమో చూస్తుంటే ఇటువైపు నుంచి వచ్చి సరిగాని నాథ నుండి వచ్చే అవకాశం ఉంది. మరే మీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చేసానుగా. ఎందుకని అడిగిరేంటి? ఎందుకు? పతివ్రత చట్టంలో నాకు సందేహం ఉందన్నాను కదా. అవును, అది మీరు తీర్చనే లేదు. ఓహో, బాగా గుర్తు చేశావు రాధ. మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడబాగ్ని మాత్రమే కాదు రాధ, ముత్యములు రతనములు కూడా దొరుకుతాయి. అట్లనే కష్టభరితం బహుళ దుఃఖప్రదం సారరహితంబునైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ పురుషుడు మర్చాను రాధ. అనుకూలవతి కాని ఎడల, అనుకూలవతి కాని ఎడల, అదే మీ స్త్రీ జాతిని గురించి చెప్పండి చెప్పండి. అనుకూలవతి కాని ఎడల భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగిన రాధ. కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారం రెండు చేసి ఆజ్ఞనపరుడైన పొరుగు పొల్లం మక్కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్పగా తానొకటి సల్పి అది ఏమనగొక్క సుమనుచులేచి విభుడెందులకు విసిగి ఎక్కటియనా పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెళ్ళిటి బావికి ఏటికి ఇవడి పరుగులెత్తి భర్తయముకను కొరికడి భార్యతోటి కాపురము కంటే రామ రామ ఇక నరకము కలదే.
శ్రీరాజలక్ష్మి. చాలా బాగా చెప్పారండి ప్రాణేశ్వర. మీరు చెప్పినదంతయు యథార్థమే కావచ్చును. యథార్థమే కావచ్చునేమిటి? కానీ పోనండి, నాకెందుకు ఆ సంగతి. అంకురించింది, ఈర్ష్య అంకురించింది. అంకురించదా మరి? వెర్రిదానా, నిన్ను గురించి కాదులే, నీవు నా అనుకూలవతి. భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనేనా తమరు అడగబోన్నది? నా సందేహం అదియేగా. అంతేనా? విను, అర్ధాంగలక్ష్మి అయినట్టి లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు, చీటికి మాటికి చిరబురలాడుచు పెన్లామును రక ఏడ్పించువారు. పడపుగ తెలయిండ్ల బానిసీండ్రై ధర్మపత్నియల్ను మండిపడెడువారు. బయట ఎల్లర చేతబడి వచ్చి ఇంటను పొలతిలో రకత్తిప్పిపోయువారు. గట్టిపోతల పట్ల గలట్టిలోటు తిట్టు కొట్టుల తోడను తీర్చువారు. కలును కఠినులు హీనులు కలుషమతులు కలరు, పురుషులలోన పెక్కలు నిజము. చూడు, ఘనుని హరిశ్చంద్రు కాటికా పరిచేసే మురసుకు సార్వభౌమునిగ సలిపే అలరంతి దేవునన్నాతురుగా వించే పేదకు చేలుకు వేరు చేసే ధర్మాత్ము బలిని పాతాళమునకు ద్రొక్కే కలుషాత్మునకు స్వర్గమునకెత్తే విప్రనారాయణు విటునిగా నొనరించే ఉదయనంబిని భక్తియుక్తు చేసే రాధా కాలమదా ఇట్టి మహిమంబు కలదియకుట మానవుడు మేను విడిచిన మరుదినమునగాక సుగుణ దుర్గుణములు కలిమిలే ములెన్న రాదని వచిరెల్ల బుధులు. అజ్ఞానాన్ని తొలగించారండి. తండ్రి గారికి విశ్రాంతి కలిగించి నిమిత్తము తల ఒక్క తలుచుకున్నా. ప్రాయము వచ్చినంత గృహ భారము మోపునదాల్చి తండ్రికి హాయిగా కూరుచుంటకు అనువైన విరామమెవండు సేకురం చేయునో వాడే పుత్రుడని చెప్పగ చెల్లును. వార్ధకమున స్వీయతను భవ ప్రతతి చేత సపర్యలుగాంచునాదడే
మిత్రమా, శుభమా అంటూ కార్యస్థానానికి వెళ్లే ముందు అశుభంగా మాటలాడుచున్నాడు అనుకుంటే ఎన్ని కార్యభారములు మీద పడ్డను మన గోష్ఠికెన్నడను భంగము కలుగోని మిత్రమా. ఎట్లందువా? కుమ్మర పురుగు పంకమున గ్రుమ్మరుచు మలినంబు మేన వేషంబును అంతకుండ చను చాటున లౌకిక వృత్తులను నిత్యంబు చరించుచుండియో హృదంతరమందు తదీయ వాసన క్రమ్ముకనీయ కాదే వివేకమనంగా మిత్రమా. ఈ పూట భవానీ శంకరుడు ఎందు జీతంలో ఇంకనూ రాలేదు. మైత్రి అందు ఎంత మహిమ ఉన్నది. వేలకు రాక మిత్రుడు ఒక వీసము జాగమరించినేమి కాల్గాలిన పిల్లివోలె మది గంతులు వేయును చూడ్కులెంతయు తానిమి బాలి ఎల్లప్పుడు ద్వారము వంకని దారులాడు ఉద్వేలముగా వినన్నిగుడు వీనులు చీమ చిటుక్కుమన్నచో ఆ ఇంకా నువ్వు రాలేదే? చూడు మిత్రమా, అర్ధ గంటలో దీని భావం ఆమూలాగ్రంగా తెలుసుకుని వచ్చేదని శపథం చేసి వచ్చేదని ప్రయత్నింపము. వృక్షాగ్రవాసి न च पक्षिराजः चर्मांगधारी न च सोमयाजी त्रिनेत्र
ఖడ్గధారి నచ శూలపాణిః జలంధరిత్రీ నఘటో బాగు మరి అర్థం చెప్పు మిత్రమా. సాయం సమయం ఎంత సమ్మోదకరముగానున్నది. చల్లని పిల్లగాడుపులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో ఉల్లసమాడు నాగసము వ్యూహములంజను పక్షి సంతతులు మెల్లగా మింటదారు చిరుమేఘములు అయ్యపరాద్రి వెంకరాజిల్లెడు సూర్యబింబము వచింపగా శక్యమే సంధ్య సంపదల్ ఆ ఇది గణికయా లేక చక్కదనముల కణికయా? రెప్పలో ఆల్పకుండిన ధరిత్రిని పాదములంటకుండిన తప్పక రంభయో మరి ఘృతాచియో మేనకయో యటంచు ఈ కప్పుర గంధి పట్ల భ్రమ కల్గకపోనే
ఇప్పురమందే ఇట్టి జలజే క్షణయున్నదంచు ఎన్నడు ఏమి సౌందర్యం! ఏమి సౌందర్యం! మురుగుగలేచు లేనటి మోకా చెగిర్చిన మావిగున్న ముమ్మరముగా మొగ్గదాల్చిన మల్లియా పూచిన జాజితీవయు విరసిన తమ్మి నెరవిచ్చిన సంపెగ పూల గుత్తి ఈ తరుణికి సాటి రావనగా తక్కిన వాటి ప్రమేయమేటికి ప్రియా, ఎంత అందంగా ఉన్నావు! ఆ పూలతావుల మేనెల్ల పులకరించే చల్లగాలికి హృదయం పల్లవించే ముద్దు మురిపే నన్ను సిగ్గు మొగ్గదొడిగే నిలుపను పనే చలే నీదు చెలిమిలేక ప్రియా, మాట్లాడేవి ఏం మాట్లాడాలి? నీ చిలుక పలుకులు మనసారా విన కుతూహలపడుచున్నది. ఏదైనా మాట్లాడు దేవి. ఆహా, పోనీ నేనే కవించనా, ఆడనా, పాడనా? అలాగైతే నేను పాడతాను, నువ్వు ఆడాలి. ఆడిస్తా ఆడిస్తా. ఆరజనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునటే కులనులోని నవకమలదళములు నీ నయనముల బోలునటే ఎచట చూచిన
ఎచట వేచిన నీ రూపమదే అగుపించినలే. తల నిండ పూదండ దాచిన రాణి ములక నవ్వుల తోడ మురిపించబోకు. తల నిండ పూదండ దాచిన రాణి ములక నవ్వుల తోడ మురిపించబోకే. నీ మాట పాటలో నిండే మందారాలు, ఈ పూల తోటలో విరిసే శృంగారాలు. నీ మాట తోటలో నిండే మందారాలు, ఈ పూల తోటలో విరిసే శృంగారాలు. నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు, నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు, ఈ వేణిలో నిలిచే ఆకాశాలు. తల నిండ పూదండ దాచిన రాణి ములక నవ్వుల తోడ మురిపించబోకే. సాస సాస సరి సాస సాస సరి సరి దప మ పదని సరి దప మ పదని నిన్ని నిన్ని దస నిన్ని నిన్ని ద నిదని నిదని దని సదని సదని తల నింద పూగండ దాచిన రాణి ములక నవ్వుల తోడ మురిపించబోకే. గగరి దని సా నిరిగ మదని సా సగిరి సా నిరిగ మదని సా సని మగరి సా నిరి కాక మదని సా తల నింద పూదండ దాచిన రాణి ములక నవ్వుల తోడ మురిపించబోకే. గమధా మదని ధనిసా
ప్రియా చూచిన వేళ ఎట్టిదియో ప్రియా చూచిన వేళ ఎట్టిదియో చూడకయుండిన నిన్ను ఇకేనుయుంతూచదు. అవును ప్రియా, బయటకే గిడన తొక్కుడులాడు పదము ఏగిన వాచిన కైవరి గృహము వంకకెల్లాగునుడెందము అన్య కార్యాచరణ ప్రసక్తికి ఇక అబ్బుటకెట్లవకాశము అంగనా ఇంకెక్కడి ఓర్పు రాధా, ఇంకెక్కడి ఓర్పు రాధా, రాధా నాన్న. పిన్నట నాడే తల్లి నన్ను వీడి దివం మునకేగా ప్రేముడు కన్నులలో పెట్టుకొని కష్టములెల్ల సహించి పెంచి సంపన్నుని చేసి తన్నిట అభాగ్యుని ఇక నీ రుణంబు నేనెన్నదగైన ఒక్కల్లమేనియు తీర్చుకొనంగ నేర్తునే నాన్న నాన్న నన్ను క్షమించు తండ్రి. ఇంకెక్కడి ఓర్పు రాధా, ఇంకెక్కడి ఓర్పు రాధా. నాన్న నాన్న నిన్ను మరల నేను ఎప్పుడు చూడగలిగదు తండ్రి. రాధా రాధా నాన్నగారు నాన్నగారు రాధా నాన్నగారు నాన్న తన అభివృద్ధి కోసము సదా పలవించెడువాడు తండ్రి ఏ పునతన మేలు కన్గొని ప్రమోదమునందెడువాడు తండ్రి వయ్యన తన కీడు చూచి హృదయమున కుండెడువాడు తండ్రి జనకుడు లేని జన్మమొక జన్మమే రాధా. భగవంతుడా ఈ రాత్రి నా కోసం కష్ట ద్వారాలు తెరిచి ఉంచావా తండ్రి. భగవాన్ భగవాన్ రాధా తాలిమి భూమికీడైనదాని వివేకమునన్ మదాలసన్ పోలినదాని శీలమున పుట్టిన ఇంటికి మెట్టినింటికి మేలు ఘటించుదాని నన్ను మించిన భక్తి భజించుదాని ఇల్లాలిని చంపివైచితి నిరాదరణంబను దుర్విషంబున
రాధా 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 అయ్యయ్యో, రాధా ఆగండి, నా మాట వినండి, నా మాట వినండి. ఎంత పని చేస్తున్నారండి? ఆమె నీ భార్య రాధయ్య. అట్లయినా ఆమె కట్టి దుర్మరణం ఎట్లా సంభవించినది మహాభాగం? రాధా ఏమని చెప్పమంటావు చింతామణి? ఈ పాపిష్టి నోటితో ఏమని చెప్పమంటావు చింతామణి? నన్నేమని చెప్పమంటావు? ఏమి జరిగినదండి? ఏమండి ఏమైంది చెప్పండి. ఏమండి ఈ శవజాగను నేను ఒంటరిగా చెయ్యలేను నన్ను ఒంటరిగా విడిచిపెట్టి పోవడం మీకు ధర్మం కాదు, న్యాయం కాదు అని కాళ్ళ వెళ్ళబడి ప్రతిమిలాడినను నేను కిరాతుడని దయాదక్ష లేక గొంతు నొలిమి పారవైచి వచ్చాను నా రాధను. నీ భార్యను రాధా గొంతు నుండి పారవేసి వచ్చారా? రాధా నన్ను క్షమించు దేవి, నన్ను క్షమించు దేవి, ఏమండి, నన్ను క్షమించు. ఎంత పొరపాటు చేశారండి? నీ ఇల్లాలని ఒంటిగా శవజాగారము చేయమని చినక మీ మనసు ఎట్లొప్పినది? ఆమె దుర్మరణం వల్ల మీకు సంప్రాప్తముకు ఘోరపాతకు మీరు ఎన్ని జన్మలెత్తినో తీర్చుకొని జారండి, ఎన్ని జన్మలెత్తినో తీర్చుకొని జారారు. కానీ ఇందులో నా దోషమంతగా లేదు చింతామణి, నా దోషమంతగా లేదు. నీ అందలి అనురాగము అన్యాలోచన లేకుండా చేసి ఈ విధముగా నన్ను ఏడ్చుకొని వచ్చినది. నన్నేమి చేయమందు చింతామణి, నన్నేమి చేయమందు? అనురాగం, నా అందలి అనురాగము, కిందలకి అనురాగము, ఎవరిపైన ఈ అనురాగము అయినా ఎంగిలి కూటిపై మీకు అనురాగము కూడునా మహాభాగ? ఎంగిలి కూటిపై మీకు అనురాగము కూడునా? ఏమంటివి చింతామణి? ఎంగిలి కూడా ఎన్నడూ వినకూడని మాటలు నేడు నీ నోటి గుండా వినవచ్చుచున్నవి. ఏమిటి విపరీత వ్యాఖ్యానము చింతామణి? కింద విపరీతమేమీనూ లేదు, కింద విపరీతమేమీనూ లేదు. అలాగైనా నీవు ఎల్ల వేశ్యల వంటి దానవు కావని నా ఊహ. ఆ దుర్మోహమే మీ కన్నులను కూడా కప్పవచ్చినది. కాదు, దుర్మోహము కానే కాదు చింతామణి, కానే కాదు. అదే ఆహా, జగన్మోహనకరమైన నీ సౌందర్యమే చింతామణి, జగన్మోహనకరమైన నీ సౌందర్యమే చింతామణి. రా చింతామణి. ఎంతకు తెగించుచున్నావు భగవంతుడా? ఇప్పుడు నాకేది దారి భగవంతుడా? మహాభాగ, మీరు ఇచ్చటే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చింతామణి మీరు ఇచ్చటే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అవును, దాని పలుకులలో అసందర్భం ఏమున్నది? అయినా నేను ఇంతకు ఎన్నో వాడు చదివితి సమస్త శాస్త్రముల్, చదివి ఏమి ఫలము? తుదకిట్లు చెడుదారి వడి చెరిచి జనకుని ఇల్లాలిని కూడా చంపివైచితి. అయ్యో తరుగబో నట్టి ఘోర పాతకము కంటి. ఇంతకన్నా దురవస్థ ఏమున్నది? పరమ విశుద్ధమై ప్రఖ్యాత
జాతి వడసిన కులమెల్ల నా చేతమ్మలినమయ్యే కని పెంచి శ్రీమంతుగా వించిన మహానుభావుండు తండ్రి జీవంబు విడిచే నన్ను దైవముగమది నమ్మి సేవించిన ఆలినాకై గుండె వ్రీలి చచ్చే అయ్యో కడు ప్రయాసము మీద గడియంచుకొని నట్టి మర్యాద తొదముట్ట మాసిపోయే ప్రాణధనము గణించి కాపాడుకొన్న శీలము ఆ మూలకముగ శిథిలమయ్యే సర్వ విధములన్నిట్లో భ్రష్టతనుగాంచి ఎటులీ జీవితమును భరించువాడా భగవాన్ ఈ రాత్రి నా కోసం కష్టద్వారాలు తెరిచి ఉంచావా తండ్రి, కష్టద్వారాలు తెరిచి ఉంచావా తండ్రి. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను? నాకెవరున్నారు దిక్కు? నేను ఏకాకినైపోయాను. పరమేశ్వరా ఎట్టులీ జీవితమును భరించువాడా రాధా, నిన్ను చాలా అవమానపరిచాను, నీ మనస్సును చాలా నొప్పించాను. నన్ను క్షమించు దేవి. ఎన్నో నోముల పంటవు ఈ జన్మలో నాకు ఉత్తమ ఇల్లాలుగా లభించావు. నేను బొమ్ము చేసుకున్నాను నిన్ను. ఎంత అవమానపరిచారు, ఎంత శాంతముగా నా అవమానాన్ని భరించావు దేవి. నిన్ను మరల నేను ఎప్పుడు చూడగలుగుతున్నా దేవి? నాన్న, నిన్ను మరల నేను ఎప్పుడు చూడగలుగుతున్నా తండ్రి? నాన్న, రాధా, నాన్న, రాధా, అమ్మా. అయ్యో, అదేమిటి మీరు నీ దాసిని కదా? దాసివి కావు తల్లి. నీదు భాగం తథారలు కేనికొనంగచే నశించెను కన్నులలోని క్షమించని నన్ను ఇన్నాళ్ళు ఏల చీకట్లో ఉంచినావమ్మా, ఏల చీకట్లో ఉంచితివి తల్లి, ఏల చీకట్లో ఉంచితివి. నీవు కాదు ఈ చీకటిలో అల్లాడిపోవచ్చున్నది. ఇంతకాలము ఈ చీకటిలో అల్లాడిపోవచ్చున్నది నేనే. కానీ ఆ సర్వేశ్వరుడు, నా శ్రీకృష్ణ భగవానుడు
నా కలలో కనిపించి ఈ చీకటి నుండి వెలుగును కిర్చి రక్షించినాడు నా కన్నయ్య. అమ్మా, కృష్ణ సాక్షాత్కారం కలిగినదా తల్లి? ఎంత అదృష్టవంతురాలమ్మా! జన్మ ధన్యము చేసుకున్నా, సార్థకము చేసుకున్నావు తల్లి. నేనే ఎంత మంద భాగ్యుడునో, ఎంత దురదృష్టవంతుడునో, ఆ పాటి అదృష్టము నాకు లేకుండకపోయింది. మాధవ, కేశవ, ఎరిగియు బుద్ధి లేక విషయేచ్ఛతగుల్వడియున్న నాయడన్ పరమదయామయుండవై బంధు వినాశము చేత దేహమస్థిరమని చూపి ఈ సుగతి చేత ప్రబోధము కలుగజేసి నీ దర్శన భాగ్యమీయవు. నీకిది ధర్మమా? విశ్వమోహన హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే. అమ్మా 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 అమ్మా, వెళ్ళిపోయావా తల్లి? ఈ దౌర్భాగ్యునకు, నికృష్టునకు జ్ఞానోపదేశం చేసి మరి వెళ్ళిపోయావా తల్లి? అదృష్టవంతురాలవు తల్లి, అదృష్టవంతురాలు. మాధవ, కేశవ, ఇప్పుడు నా గతి ఏదో నీవే నిర్ధారణ చేయి ప్రభు, నీవే నిర్ధారణ చేయుము తండ్రి. నేను ఒంటరినైపోయాను, ఏకాకినైపోయాను, సర్వస్వము నాశనము చేసుకున్నాను. అంతయు స్వయంకృత అపరాధమే. సకల శాస్త్ర పారంగతుడనై, సకల పాండితీయ పటిమలు కలవాడనై, పదుగురికి ఆదర్శప్రాయుడనై ఉండి ఏమిటిది? మాయ, భ్రమ. ఆ సందర్భములో నా స్వానుభవమును చాటుచున్న సందేశాన్ని మనసారా ఆలకించండి. పాపకృత్యములలో బహు నికృష్టం బగు వ్యభిచారము వినాశమందుగాక మన దేశమునకెల్ల మచ్చను కలిగించు క్షమించండి. పాపకృత్యములలో బహు నికృష్టం బగు వ్యభిచారము వినాశమందుగాక మన దేశమునకెల్ల మచ్చను కలిగించు గణికాకులము మార్పుగాంచుగాక విటులు దుర్వృత్తుల విడనాడి భార్యల కూర్మి మీరగ నీళ్లు కొంద్రుగాక పతి పరకామి నీరతుడయ్యనను చింత యువతులెన్నడూ ఎరుంగకుంద్రుగాక బ్రతుకు చంచలమని దైవ భక్తి మోక్ష సాధనమని అనోతాప సంగతులకు వారిపై దేవునకు దయవచ్చునని ఎరింగి మానవులెల్ల తరింతుగాక ఓం
పర్జన్యః పృథివీ సస్యశ్యాలినీ దేశోయం క్షోభరహితో సాధవ సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓ